ఏసయ్యను చూడాలి, ఆ ఆశతో నేను వెళ్ళాలి అనుకుంటూ నువ్వు ఆలోచించేద్దాం, ముందుకు వెళ్ళాలి. శ్రమలు రాని, కష్టాలు రాని, నష్టాలు రాని, ప్రాబ్లమ్స్ రాని, ఏవైనా రాని, ఏసయ్య మీకు తోడుగా ఉండి మీ పక్షాన అవన్నీ విషయంలో మీ కార్యాలను సఫలపరుస్తాడు. బలహీనులు కాకండి ఎవరు కూడా, మీరు ఎవరు కృంగిపోకండి ఎవరు కూడా. ఎందుకంటే మనము ఆరాధిస్తున్న దేవుడు, చాలామంది దేవుని గురించి ఒక్క విషయం మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మనము యెహోవా దేవుని రుచి చూచి తెలుసుకోవాలంట. ఎలా తెలుసుకోవాలంట? రుచి చూచి తెలుసుకోవాలి. అంటే దేవునితో నీ వ్యక్తిగత అనుభవాలు తెలుసుకొని ఉండాలి. నువ్వు ఏదో నువ్వు ఇలా వచ్చేలాపోతే నీకు ఏం ఫలితం ఉండదు. యేసుక్రీస్తు నువ్వు ఎలా ఉండాలి? వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఎవరు నేను చెప్పగలను, యేసుక్రీస్తు ఎలాంటి దేవుడు నేను చెప్పగలను. ఆయన నా రక్షకుడు, పెంటగొప్పల మీద పడి ఉన్న నన్ను లేవనెత్తి ఉన్నాడు. ఆయన తన కృపచేత ఈ శ్రేష్టమైన పరిశుద్ధమైన పరిచర్యలో పాలిభాగం పొందే అర్హత నాకు లేనప్పటికీ ఆయన నాకు అవకాశం ఇచ్చాడు.